ఎలా వచ్చింది? బాగా అంటే యావరేజ్ అండి. ఈ సినిమాని నార్మల్గా దీంతో కంపేర్ చేసి చూస్తే ఓకే, పాత సినిమాస్తో కంపేర్ చేసి చూస్తే యావరేజ్ ఉంది. ఏమవుతుందో అని చాలా ఏమవుతుందని చూడాలి అనేసి ఓకే ఓకే. క్రియేట్ అవుతుంది. ఇంకా అడవిశేష్ మార్క్ లేదని అంటున్నారు, దానికి మీరు ఏమంటారు? అడవిశేష్ ఇంతకుముందు మూవీస్ లాగా లేవు అని అంటున్నారు, స్లో అయింది అంటున్నారు, దానికి మీరు ఏమంటారు? ఎలా ఉంది మూవీ, మీకు ఎలా అనిపించింది? బాగుందండి, లవ్ స్టోరీ చాలా బాగుంది. మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. హీరో కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? బాగుంది. చూడొచ్చు. క్లైమాక్స్ చాలా బాగుంది. సో క్లైమాక్స్ ఒక లాస్ట్ 25 minutes అయితే చాలా డిఫరెంట్గా ఉంది. రెగ్యులర్ లవ్ యాక్షన్ మూవీలా కాకుండా మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో హైలైట్స్ అంటే ఇంటర్వెల్ ముందున్న యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ ఎక్కువ. అవును, థ్రిల్లర్ అలానే ఉంది కానీ లవ్ థ్రిల్లర్ కాబట్టి కొంచెం కొత్తగా ఉంది. బాగుంది, వాళ్ళిద్దరిది కెమిస్ట్రీ బాగుంది. స్టోరీ డిఫరెంట్ ఉంది కొంచెం. క్లైమాక్స్ చాలా బాగుందని చెప్పండి. క్లైమాక్స్ చాలా బాగుంది. లాస్ట్ 25 minutes బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. బీమ్స్ మరో బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. డిఫరెంట్గా ఉంది కొంచెం. ఆడియన్స్ కొంచెం టైం తీసుకుంటే అది వెళ్తుంది ఆడియన్స్ లోపలికి. సో బాగుంది. ఓవరాల్గా అయితే మంచి మూవీ. అంటే థ్రిల్లర్ సినిమా చేసి శేష్ని ఇట్లాంటి సినిమా కమర్షియల్కి వచ్చాడు కదా, అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తారు కానీ కొంచెం ఎవ్రీ లవ్ యాక్షన్ మూవీ లాగా లవ్ స్టోరీ లాగా చూడకుండా కొంచెం డిఫరెంట్గా చూస్తే క్లైమాక్స్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంది. చాలా బాగుందండి. ఎవ్రీథింగ్ ఈజ్ జెన్యూన్ ఉంది. లవ్ స్టోరీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. దొంగతనమా? యా, వాళ్ళ లవ్ కోసం దొంగతనం చేసిండు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. చాలా బాగుందండి. అన్నీ బాగున్నాయి. హిట్ కాదు, పర్ఫెక్ట్ అసలు. యా, ఎక్సలెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అండి. చాలా బాగుంది. ఉందన్నమాట, మంచిగా అనిపించింది. సెకండ్ హాఫ్ లిటిల్ ల్యాగ్ ఉంది కానీ బట్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా యూనిక్గా ఉంది అనమాట, ఎక్స్పెక్ట్ చేయలేరు. రివ్యూస్ స్పాయిలర్స్ ఇక్కడ ఉంటే చాలా బాగుంటుంది. ఇట్స్ ఎ గుడ్ వాచ్. బాగుంది చాలా. కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్గా హైలైట్. అది విశేష ఏ సినిమా తీసినా కొంచెం థ్రిల్లర్ ఎక్సైట్మెంట్ ఉంటుంది సినిమా మొత్తం. అట్లనే మొత్తం బాగుంది, ఎక్కడ బోరింగ్ లేదు, ల్యాగ్ లేకుండా చాలా స్మూత్గా తీసాడు. సూపర్, చూడొచ్చు సినిమా. నాకు నచ్చింది ఏముందంటే ఇక్కడ స్వామి క్యారెక్టర్ ఒకటి ఉంది. ఆ స్వామి క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. యాక్షన్, ఫుల్ యాక్షన్. సో ఏ టైం షోకి వచ్చాను. మూవీ చాలా బాగుంది. అంటే అందరూ కనెక్ట్ అవ్వకపోవచ్చు, క్లైమాక్స్ యూనిక్గా ఉందన్నమాట. సో ఆ పార్ట్కి కనెక్ట్ అయితే మూవీ మంచిగా ఉంది. హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా మంచిగా ఉందన్నమాట. ఆ సస్పెన్స్ థ్రిల్లర్ కాదు, లవ్ స్టోరీ అనొచ్చు. క్లైమాక్స్లో తెలుస్తుంది మనకు లవ్ స్టోరీ అని ఎందుకు అన్నారు అనేసి. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఎపిసోడ్స్ బాగున్నాయి అన్నమాట. ఆ చేజ్ అనేది ఉంటుంది, మంచిగా ఉంది. బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్ చాలా బాగుంది. రూబరు సాంగ్ హైలైట్ అయింది. మంచిగా ఉంది. కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్ కూడా మంచిగా చూడొచ్చు అనమాట. ఓవరాల్ ఐ వుడ్ రేట్ ఈజీలీ 7 out of 10. గుడ్ వాచ్. అడ్యూషేష్ మంచిగా వచ్చినారు. పర్ఫార్మెన్స్ బాగుంది. హీరో హీరోయిన్ బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయింది అంతే. ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. అండ్ మృణాల్ ఠాకూర్ ఇంకా అడ్విశేష్ యాక్టింగ్ చాలా బాగుంది. మళ్ళా ఏకే యాక్టింగ్ కూడా చాలా బాగుంది. క్రైమ్ థ్రిల్లర్ అంతే, లవ్ థ్రిల్లర్ అనుకోవాలి. అడివిశేష్ సినిమాలో ఎప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్లా ఉంటుంది, అలానే ఉంది. ఫస్ట్ హాఫ్ అట్లాగే ఉంటుంది. సెకండ్ హాఫ్ అది అటు నుంచి స్టోరీ నుంచి మొత్తం డీవియేట్ అయిపోతుంది. డెకాట్ మూవీ అయితే నాకు సినిమా అయితే నాకు బాగానే అనిపించింది అన్న. ఎక్కడ కూడా మనకి ఏ రంగు లేకుండా ఏ హైప్ లేకుండా అలా పోతుంటుంది సినిమా. ఎక్కడ కూడా బోర్ అనేది కూడా ఫ్లాప్ అని వాళ్ళకి చెప్తున్నాయి. ఇలాంటి సినిమాలు మినిమం డిగ్రీ చేసి ఉన్న విధంగా అర్థం అవ్వాలంటే, ఎందుకంటే మనం ఫీల్ని అర్థంగా చేసుకోవాలి. అటు యాక్షన్, ఇటు ఎమోషన్, అక్కడ డ్రామా, అది చాలా మిక్స్ చేసి కొట్టాడు. అది చాలా మంది కొంచెం రొటీన్గా ఉండొచ్చు. బట్ పాయింట్ ఏంటంటే ఒకటే పాయింట్ మీద తీసుకెళ్ళాలని కొంచెం మందికి డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉందేమో, కానీ కొంతమందికి అయితే చాలా బాగా నచ్చుతుంది సినిమా. అంటే మిక్స్డ్ టాకర్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే క్లైమాక్స్ నిజంగా హైలైట్ అన్న సినిమా. నిజంగా చెప్పాలంటే మనకి నిజంగా చెప్తున్నాను, శ్రీకాంత్ గారు రాశి గారి సినిమా ఉంటుంది కదా, ఆ క్లైమాక్స్ గుర్తుకొస్తే అంతే ఎమోషన్గా మనం ఫీల్ అవుతాం. ఎందుకంటే అన్న లేదన్న, అసలు అది గుర్తే లేదన్న. సంపూర్ణ సినిమా సంబంధమే లేదన్న. నిజంగా చెప్తున్నాను కదా, మనకే కాపీడే అనుకున్న సీన్స్ మాత్రం నిజంగా చెప్తున్నాను, ఒక రాశి సౌందర్యాన్ని మళ్ళీ ఆ సినిమా మళ్ళీ గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, లేదంటే అక్కడ జరిగే మూమెంట్ కావచ్చు,
అంతా బాగుంది అనమాట. సో ఓవరాల్ నాకైతే మాత్రం నచ్చింది అన్న సినిమా. అంటే ఒక అబవ్ యావరేజ్ మూవీ అంటే బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ ఇండస్ట్రీ అని చెప్పలేదు. అందంగా ఒకసారి హ్యాపీగా ఫీల్ అయ్యి యాక్షన్ ఎంజాయ్ చేసి రావచ్చు అంత సినిమా. డెకాయిడ్ సినిమా చూశాను. ఆ సినిమా ఏంటంటే ఒక అద్భుతమైన కమర్షియల్ ఫార్మాట్ తీసుకుని, అంటే ఏదో ఘరానా మొగుడు రేంజ్ కమర్షియల్ ఫార్మాట్ తీసుకుని ఒక ప్రేమ కావ్యం తీసేసాడు. టెక్నికల్గా ఫెంటాస్టిక్ మూవీ. అడవిశేష్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. మోస్ట్ ఇంపార్టెంట్ మృణాల్ ఠాకూర్ గారు అయితే ఎక్స్ట్రాడినరీ. ఆవిడ లుక్స్ కానీ ఆవిడ హెయిర్ స్టైల్ నుంచి ప్రతిది అద్భుతంగా ఉంది. ఆవిడ ఎమోషన్స్ చాలా బాగున్నాయి, చాలా బాగా చేశారు. ఆవిడ హైలైట్ ఈ సినిమాకి. స్క్రీన్ ప్లే హైలైట్, టెక్నికల్ వాల్యూస్ హైలైట్. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కాదు, ప్యూర్ లవ్ స్టోరీ. హెవీ ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇది. అది ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో మంచి ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయింది. అంటే అడవిశేషు అతను ఒక పగ పట్టినట్టుగా ఉండడం, నేను రివెంజ్ తీర్చుకుంటానంటాం, ఆ జైల్ సీన్స్ అవన్నీ, ఆ కన్నెపెట్టరో సాంగ్ రావడం, ఆ ఎస్కేప్ చేజ్, ఇవన్నీ మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఇక వాళ్ళిద్దరి మధ్యన భావోద్వేగాలు అంటాం, హై ఇంటెన్స్ ఎమోషన్సే మ్యాక్సిమం ఫోకస్ చేశారు. అది మరి జనాలకు పట్టకపోతే మాత్రం సినిమా పోతుంది రిజల్ట్. అది పట్టాలి, అది పడితే మరి ఒకటి సాంగ్స్ బాగుంది, సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు మీకు ఎప్పుడు కూడా అందమైన హీరోయిన్ కానీ, హీరోయిన్ చాలా అందంగా ఉంటే పాటలు మంచి టెక్నికల్ వాల్యూస్ పెట్టుకుని మంచి మ్యూజిక్ ఇస్తే మంచి కలర్ వచ్చేస్తుంది, స్క్రీన్ లిట్ అయిపోతుంది. సో చాలా బాగుంది.